ఒకడికి నవంబర్లో చెప్పా, డిసెంబర్లో నీకు ప్రమోషన్ వస్తుందయ్యా. డిసెంబర్లో లిస్ట్ రిలీజ్ అవ్వాలా. లిస్ట్ రిలీజ్ అవ్వాలంటే ఆల్ ఇండియా లెవెల్లో అవ్వాలి. బాంబే నుంచి లిస్ట్ రిలీజ్ అయితే అన్ని ఆల్ ఇండియా లెవెల్లో అయినాక లిస్ట్ ఫైనల్ లేదు. వాడికి డిసెంబర్లో వస్తుందని నేను చెప్పా. ఇంకా రాలే, వాడు చూస్తున్నాడు. డిసెంబర్ రాలే, లిస్ట్ ఫైనల్ కాలేదు. ఆల్ ఇండియా లిస్ట్ వస్తే ఫైనల్ కాలేదు. ఒక ఆయన ఫోన్ చేశాడు, నువ్వు పని చేసావు, ఆయన దగ్గర పని చేసినా ఉన్నాడు. నువ్వు సీక్రెట్ది కాన్ఫిడెన్షియల్, నువ్వు సెలెక్ట్ అయ్యావు, లిస్ట్ ఇప్పుడు రిలీజ్ అవ్వదు, నెక్స్ట్ మంత్ అవుతుంది, ఇంకా కొన్ని స్టేట్స్ నుంచి రావాలి, అప్పుడు ఫైనలైజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాడికి. మరి వచ్చినట్టే కదా. అంతేగా మరి. అట్లా చెయ్యొచ్చు, క్యాల్కులేట్ చేస్తాం. కానీ ఏమవుతుందంటే బిహేవియర్స్ మారిపోతున్నాయి, వీళ్ళ పరిస్థితులు మారిపోతాయి. ఒకడికి ఇల్లు కొనుక్కున్నాడు, బ్యాంక్ లోన్ లో ఇల్లు అమ్మేశాడు, ఐదు అప్పులు ఉన్నాయి, ఇల్లు అమ్మేశాడు, అయిపోయింది. నాకు ఇల్లు రాదు, బ్యాంక్ ఒక్కసారి లోన్ ఇస్తుంది బ్యాంక్, వాడి స్టాఫ్ అనమాట. రాదు, అదే లేదురా నీకు ఇల్లు ఉంది, కట్టాలి, నువ్వు జాతకంలో ఉంది అన్నా. నీకు బ్యాంక్ ఇవ్వకపోతే వేరే ఎల్ఐసిలో ఇస్తుంది, వేరే ఇస్తారు, బయట పర్మిషన్ తీసుకున్నాడు ఇల్లు కట్టు అలా అనేది అన్నా. నేను అన్న 2 నెలలకి బ్యాంక్ పాలసీ మార్చుకుంది. స్టాఫ్ కనుక రెండోసారి కూడా ఇస్తాం, ఓసారి లోన్ కట్టేస్తే వాళ్ళకి బిజినెస్ కావాలి కదా. అవును, స్టాఫ్ వదులుకుని పైపులకి బిజినెస్ కి ఏం పోతారు, బ్యాంక్ వాళ్ళు లోన్ కావాలి కదా. లోనింగ్ ఇస్ ఎ బిజినెస్. వాళ్ళు ఇవి మార్చుకున్నారు. ఆ టైంకి పాలసీ మారిపోయింది. నేనే సర్ప్రైజ్ అయినా, వీడికి ఇల్లు ఉంది కట్టే, మళ్ళా గృహయోగం ఉంది అనే టైంకి పాలసీ ఇట్లా వచ్చింది అంటే నాకే సర్ప్రైజ్ అయింది.